ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, పరిశుద్ధుడని పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సాయంత్రం సమయంలో దయ చూపండి ప్రభా. బాయ్స్ గ్రూప్ కొరకు మీరే ప్రత్యేకమైన కృప చూపమని ప్రార్థిస్తున్నాను. తీసుకొచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. మీరే సహాయం చేయండి. గ్రూప్ ఆది అంతమే నడిపించండి. నన్ను కూడా మీ రక్తంలో కడిగి పవిత్రపరచండి. సమయం అనుకూలపరచండి. పనులన్నీ సక్రమంగా జరుగుట్లో సహాయం చే. గ్రూపులో మీరు వచ్చి ప్రభా మీరు మాట్లాడి ఒప్పించి ప్రతి విషయంలో కూడా సరిచేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. బిడ్డలు నీ దగ్గరికి వచ్చారు. నేను చేతులు ఎత్తి ఆస్వాదించిన ఆయన నీ మైండ్ కొరకు జీవించడానికి కృపనివ్వండి. పాటలు వాక్యంలో సహాయం చేయి. పాట పాడే బిడ్డను, వాక్యం చెప్పే బిడ్డని అభిషేకించి వాడుకొని తీసుకొచ్చిన బిడ్డలను బలపరచమని ప్రభా గ్రూప్ కాదు అంతమంది నడిపించి మీరేం కూడా జ్ఞాపకం చేసి తగిన సమయంలో తను కూడా ఏడవడానికి సహాయం చేయి. నీ చిత్తమైన బిడ్డలందరినీ తీసుకురమ్మని నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి తొందర ఇరుకుల ఇబ్బందుల నుంచి విడిపించి మీరే నెమ్మదిగా నీ సన్నిధిలో గడపడానికి మాకు సహాయం చేయమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటాయే బహు మంచిది, స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్మ మమ్మును ప్రభు కడిగేను, కలుషాత్మ మమ్మును ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మమ్ము చేసెను, వింతైన జనముగా మమ్ము చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. తన కోసం అలాగే మా కోసం, మా అన్నయ్య కోసం కూడా మా మమ్మీ డాడీ అలాగే ప్రార్థన చేశారు. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నాకు ఒక అక్క పుట్టింది, కానీ చిన్న యాక్సిడెంట్ వల్ల ఆ ఫస్ట్ ప్రెగ్నెన్సీ పోయింది. బిడ్డ చనిపోయింది పుట్టిన వెంటనే. డాక్టర్స్ ఏమన్నారంటే, అంటే హాఫ్ బాడీ మొత్తం పోయి ఇంకా హాఫ్ బాడీ సరిగ్గా ఉంది, ఇంకా బిడ్డ చనిపోయినట్టు అని చెప్పారు. అయితే ఆ తర్వాత మమ్మీకి ప్రెగ్నెన్సీ అనేది ఒక 7 to 8 years వచ్చేది కాదంట. అయితే ఏంటంటే జనరల్ గా మమ్మీ డాడీ ఏమనుకున్నారంటే ఒక ఇద్దరితో ఆపద్దాం అని అనుకున్నారు. అయితే ఏంటి మా అక్క చనిపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు అనుకున్నారు. అందుకే నేను వీళ్ళకి
వీళ్ళకి దేవుడు నన్ను అనుగ్రహించాడు. అది నా అదృష్టం అని అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేసి ప్రార్థన వల్ల ఎన్నో 21 శనివారాలు ఉపవాసం ఉన్న తర్వాత మా మమ్మీ హిందూయిజం నుంచి పూర్తిగా క్రిస్టియానిటీకి మారిన తర్వాత పూర్తిగా దేవుని నమ్మాక మా అన్నయ్య, ఆ తర్వాత వెంటనే ఒక 1.5 year కి నేను అలా పుట్టాము. అయితే విషయం ఏంటంటే నేను పుట్టిన దగ్గర నుంచి అంటే నాకు కొద్దిగా చిన్న చిన్న వాటికి అలా డిస్టర్బ్ అయ్యి కోపడుతూ ఉంటాను మమ్మీ మీద కానీ. ఎక్కువ ఎందుకంటే మమ్మీ అంటే ఇష్టం అని చెప్పి మమ్మీ ఏమందని చెప్పి ఇంకా మమ్మీ మీద ఎక్కువ విసుకుపడేవాడిని. అయితే ఏంటంటే ఎప్పటి వరకు అలాగా జరుగుతూ ఉండేది. ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు లాంగ్ టర్మ్ ఫస్ట్ లాంగ్ టర్మ్ లో కూడా నేను అలాగే అంటే నా వర్క్ స్టడీ స్ట్రెస్ వల్ల ఇంకా చిన్న చిన్న వాటికి కోపం తెచ్చుకుని మమ్మీ మీద డాడీ మీద కానీ అన్నయ్య మీద కానీ ఈజీగా కోపడేవాడిని అనమాట. అయితే నేను ఇంటర్లో బైపీసీ తీసుకున్న తర్వాత కూడా నేను అంతలా ఏం చేంజ్ రాలే. కానీ నాకు ఆ తర్వాత నీట్ ఎగ్జామ్ అయిన తర్వాత క్వాలిఫై అయిన దాంట్లో సీట్ వచ్చిన తర్వాత అప్పుడు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. అంటే నేను MBBS లోకి వెళ్ళడం, ఒక పెళ్లి గొప్పతనం ఏంటో తెలుసుకోవడం, ప్రెగ్నెన్సీ గురించి అవన్నీ తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరి మీద కోపడకుండా మన ఇంట్లోనే మమ్మీ డాడీ మీద కోపడకుండా వాళ్ళతో బాగా మాట్లాడితే మన చుట్టుపక్కల ఉన్న మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయని నేను తెలుసుకున్నాను. అప్పుడు దేవుడు నన్ను ఆ ప్రార్థన ద్వారా కానీ నన్ను MBBS లోకి ఎంటర్ అయ్యేలా చేసి అంటే ఒక తల్లి గొప్పతనం ఎంతో తెలుసుకున్న తర్వాత నేను ఇంక మమ్మీని మా డాడీని అంత నేను ఎక్కువ తిట్టకుండా వాళ్ళు ఏమన్నా ప్రతిదీ వింటానని కాదు కానీ ఎక్కువ కోపడకుండా సైలెంట్ గా ఉండి అన్ని సార్ట్ అవుట్ చేసుకోవడం అవన్నీ తెలుసుకున్నాను అనమాట. అది కూడా ఈ దేవుడు ప్రార్థనలో నేను పైగా నేను అక్కడ కాలేజ్ లో ఉన్న స్టార్ట్ అయ్యి ఒక 2-3 months కి ఫెలోషిప్ అనేది స్టార్ట్ చేశారు. అంటే క్రిస్టియన్ స్టూడెంట్స్ అందరినీ దాంట్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఒక బ్యాచ్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఒక బ్యాచ్ అలా మెయింటైన్ చేసేవాళ్ళు. దాంట్లో ఒక ఇప్పటికీ ఒక 6 members యాడ్ అయ్యారు, హాస్టలర్స్, డే స్కాలర్స్. దాంట్లో ఏంటంటే ఫెలోషిప్ లో ఏంటంటే ప్రతిరోజు ఒక గంట సేపు వాక్యం చదివి ఫస్ట్ ఇలాగే మనలాగే ప్రార్థన చేసుకుని ఫస్ట్ దాని తర్వాత వాక్యం చదివి దాని తర్వాత ఎవరొకరు బోధించడం కానీ లేకపోతే వాక్యం చదివి వెంటనే ప్రార్థన చేసుకోవడం ఇలా చేసి ప్రతిరోజు అలా చేసేవాళ్ళం. ఇప్పటికీ అవుతుంది అది. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అవ్వట్లేదు. కానీ ఆ ప్రార్థనల వల్ల మేము ఇంకా యూత్ అనే వాళ్ళు ఇంకా దేవుడి వైపు అట్రాక్ట్ అయ్యి ఇంకా ప్రార్థనలోను వాక్యంలోను ఇంకా మేము స్ట్రెంథెన్ అవ్వడానికి మాకు ఇంకా హెల్ప్ఫుల్ అయింది. అక్కడ నేను ఇంకా అలా ప్రతిరోజు అలా ప్రార్థన చేసుకోవడం వల్ల ఎక్కువ కోపం తెచ్చుకోవడం, అన్నిటికీ సైలెంట్ గా ఉండడం, తగ్గి ఉండడం నాకు అలవాటైంది. అది దేవుడి ప్రార్థన వల్లే. మమ్మీ మా డాడీ చేసిన ప్రార్థన వల్ల నాకు ఎంతో మారాము నేను మా అన్నయ్య గాని అలా మారాము. మళ్ళీ MBBS లైఫ్ లోకి వెళ్ళిన తర్వాత నాకు కొత్త విషయాలు తెలుసుకున్నాను. దాన్ని బట్టి నేను మారడం కానీ ఏదైనా కానీ అలా జరిగింది అనమాట. అలా దేవుడు నాకు అంటే నన్ను నేను కంట్రోల్లో ఉంచుకుని ఇతరులతో బాగా ఉండడానికి నాకు ఒక మార్గం దయచేశాడు. దేవుడు చిన్న సాక్ష్యం గురించాను కాదు. ఆమేన్. ఎఫెసీ 2:2 మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. ఈ వచనంలో మనకు అవసరమైన ఒక మాట మనం చూద్దాము. ఇక్కడ గమనించండి, అవిధేయులైన వారిని.
ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనే మాటను మనం గమనిస్తాం. అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి అంటే ఏమని అర్థం? అవిధేయులైన వారిని ఒక శక్తి ఏం చేస్తుందట? ప్రేరేపిస్తుందట. దేనికి? మరింత అవిధేయులము కావటానికి ఒక శక్తి ప్రేరేపిస్తుంది. ఆ శక్తి ఏంటి? ఆ 2వ వచనంలోనే ముందు రాస్తారు. వాయుమండల సంబంధమైన అధిపతి. అర్థమైందా? వాయుమండల సంబంధమైన అధిపతి. మామూలుగా మనం అధిపతి అంటే ఎక్కువగా దేవుణ్ణి అని అనుకుంటాం, యేసు ప్రభువు అని అనుకుంటాం. కానీ ఇక్కడ దేనికి అధిపతి అనేది మనం గమనించాలి. దేనికి అధిపతి? వాయుమండల సంబంధమైన అధిపతి. అంటే వాయుమండలం అంటే తెలుసా? వాయువు అంటే గాలి అన్నమాట. చూడండి, ఆ మాట కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనే 12వ వచనంలో ఇలాగుంటది. ఏలైనగా మనము పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతో. చూడండి, ఇక్కడ కూడా ఏమొచ్చింది? ప్రధానులు, అధికారులు వచ్చింది. అంటే అధికారులు అంటే ఇంకా దేవునికి సంబంధించిందనే కాదు, సాతాను కూడా అనేక మంది దూతలకు వాడు అధిపతి అన్నమాట. వాడు ఒక్కడే ఉండడు సాతాను. అందుకే అక్కడ కంటిన్యూ చదివితే మనకు అర్థమవుతుంది 12వ వచనంలో. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. చూసారా, ఇక్కడ ఏముంది? ఆకాశ మండలంలో దురాత్మల సమూహం ఉంది. అర్థమైందా? మీరు అనుకోవచ్చు సాతాను ఒకడే ఉంటాడేమో అని. వాడు గొప్ప సమూహం ఉన్నాడు. వాడితో పాటు పడిపోయిన దూతలు అనేక మంది అన్నమాట. ఎంతో మంది, కోట్ల కొలది కూడా చెప్పొచ్చు. వీళ్ళందరికీ అధిపతి సాతాను. వీడు ఎక్కడున్నాడు? ఆకాశ మండలం అంటే ఏంటి? ఆకాశము సింహాసనం కాదు వీడికి. భూమికి ఆకాశానికి మధ్యలో ఆ వాయుమండలం ఉంటది. అంటే వాయుమండలం అంటే ఏంటంటే గాలి ఉన్న ఏరియా అని అర్థం. వాయువు అంటే గాలి. ఆ ఏరియాని వాడు పరిపాలిస్తా ఉన్నాడు అన్నమాట. దానికి అధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఎవరన్నా దురాత్మ దయ్యం పట్టిన వాళ్ళంటే గాలి పట్టింది అంటారు. అంటే ఏంటంటే వాడికి ఆ పేరు గాలి. ఒక చోట నిలబడుతుంది, అటు ఇటు ఎట్లా పడితే ఎట్లా పోతా ఉంటుంది. అటు ఇటు వాడు తిరిగే స్వభావం కలిగిన వాడు. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనము పోరాడుతుంది ఈ లోకంలో మనుషులతో కాదు, దురాత్మల సమూహం. 1, 2 కాదు, గొప్ప సమూహం ఉంది. అయితే ఇంత గొప్ప సమూహం ఉన్నా అది నిన్ను ఏమి చేయకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటది. చూడండి, సామెతలు. ఇంత గొప్ప సమూహం మనల్ని చుట్టుకుంటే మనకు భయం వేస్తుంది కదా, ఎట్లా బ్రతికేది అని అనుకుంటాం. 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. చూసారా, మనం ఎక్కడ సురక్షితంగా ఉంటామంటే ప్రభువు కోటలో మనం సురక్షితంగా ఉంటాం. అందుకనే ఇంత గొప్ప సమూహం నుంచి తప్పించబడాలంటే ఆయన చాటుకు మనం రావాలి. ఆయనను మనం ఆశ్రయంగా చేసుకోవాలి. ఈ వాయుమండల సంబంధమైన ఈ అధిపతి దురాత్మల సమూహం, ఇందాక మనం ఎఫెసీలో చూస్తున్నాం ఎంతమంది ఉన్నారు. వాళ్ళల్లో కూడా గ్రేడ్స్ ఉన్నారు. అధిపతులట, ప్రధానులంట, మరి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు. మరి అంధకార సంబంధము లోకనాథులట, ఆకాశ మండలం దురాత్మలట. వాళ్ళల్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. మనకుంటది కదా, ఆఫీసరు, అసిస్టెంట్ కమిషనరు, అట్లాగా గ్రేడ్స్ ఎట్లా ఉంటాయి, వాటికి కూడా అలాగుంటాయి అన్నమాట. ఇలాంటి అంటే ఇది గొప్ప సమూహం, ఇది దురాత్మల సమూహం. ఇది అర్థమైందా?
వాడు నీ జోలికి రాకుండా చూసుకో. వాడిని నువ్వు జయించలేవు. ఆ మాట కూడా కీర్తనలో మనం చూస్తాం. వాడు మించిన బలము గలవాడు, మనకంటే మించినటువంటి బలం వాడికి ఉంది. వాడిని జయించడం నీ తరం కాదు, నా తరం కాదు. అయితే మనం ఒకటి చేయగలము, మన యొక్క దుర్గమైనటువంటి ప్రభు దగ్గరికి మనం పరిగెత్తుకుంటా వచ్చి అక్కడ దాచిపెట్టుకోగలం. అదొక్కటి మనం చేయగలం. ఎప్పుడైతే అక్కడ పరిగెత్తుకుంటా వచ్చి మనం అక్కడ దాచబడతామో ఇంకా అది సురక్షితం. అందుకే నీతిమంతుడు ఆయన దగ్గరికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు అని చెప్తాడు. కాబట్టి మనం కూడా ప్రభు దగ్గరికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాం. సరే, ఇలాగా మనల్ని కంచెగా కాపాడుతున్న మన ప్రభు నుండి మనము బయటకు రావాలని ఏం చేస్తాడంటే, ఈ దురాత్మ సమూహము నిన్ను పట్టి లాగలేదు. గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. నీ తల్లిదండ్రుల ప్రార్థనలు నీకు కంచెగా ఉన్నాయి, పరిశుద్ధుల ప్రార్థనలు కంచెగా, సేవకుల ప్రార్థనలు కంచెగా ఉన్నాయి. నీ ప్రార్థనలు అంతో ఇంతో ఉంటాయి, నీ ప్రార్థనలు కూడా ఉంటాయి, వాటికి కూడా పవర్ ఉంది. అయితే ఈ కోట నుంచి బయటికి రావాలని సాతాను ఏం చేస్తా ఉంటాడంటే ప్రయత్నం చేస్తాడు, కానీ పట్టి లాగలేడు. గుర్తుపెట్టుకో, నీకు నువ్వుగా విల్లింగ్గా ఈ కోట నుంచి బయటపడితే అప్పుడు కబలిస్తాడు వాడు. నువ్వు బయటికి రావాలంటే వాడు ఏం చేస్తున్నాడు, నిన్ను ఆకర్షించడానికి అనేక సంగతుల లోకంలో నీకు చూపిస్తాడు. అంతే. మనమేమి ఋషులం కాదు, అడవుల్లో బతకట్లే, ఈ లోకంలోనే ఉంటున్నాము. కాబట్టి లోకపు సంగతులు మన చుట్టూ ఉన్నాయి, అనేకం వింటున్నాం, వద్దంటున్నవి చొలబడుతున్నాయి, అనేకం చూస్తున్నాం, కనబడుతున్నాయి, అనేక సంగతులు మన చుట్టూ లోకం ఉంది. ఇవన్నీ నిన్ను ఆకర్షిస్తూ ఉంటాయి. నువ్వు అనుకుంటుంటావు ఏదో నాకు అది ఇష్టం అయ్యింది అనుకుంటున్నావు, కానీ అలాగ దాని వైపు నువ్వు ఆకర్షించబడాలని శత్రువు అయిన సాతాను వాడి దూతలు చేసినటువంటి ప్రయత్నం అది. గుర్తుపెట్టుకో, ఆ ప్రయత్నంలో నువ్వేమనుకుంటున్నావు అంటే నాకు ఇష్టమైంది, అందుకు నాకు నచ్చింది అని ఈ కోట నుంచి బయటికి ఏడవబడుతున్నావు. ప్రభు చెప్తున్నాడు అది భ్రమ, పాపం వల్ల వచ్చే భ్రమ, అది మోసం, అటు వెళ్ళొద్దని చెప్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ఆ ప్రభువుకి ఏం చేస్తున్నావు, అవిధేయత చూపిస్తున్నావు. అదే ఇందాక ఫస్ట్ లో మనం చదివింది, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఏం చదివాము, వాడు ప్రేరేపిస్తాడంట. ఎవరిని? అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి. గుర్తుపెట్టుకో, వాడు నీ మీద పని చేయాలంటే ఫస్ట్ నీలోనే లోపం కనుగొంటేనే వాడేమైనా నిన్ను చేయగలడు. లేకపోతే వాడు నిన్ను ముట్టడానికి కూడా వాడికి అధికారం లేదు. ఇక్కడ ఎఫెసీ 2:2లో ఏం చెప్పబడుతుంది, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి, దురాత్మల సమూహము, వాయు సంబంధమైనటువంటి అధిపతి, వీడొక శక్తి. ఎట్లాంటి శక్తిది? దుష్ట శక్తిది. నువ్వు ఏదైనా అవిధేయత చూపించినావు అనుకో, దాన్ని ఇంకా ప్రేరేపిస్తావు. వెరీ గుడ్. వాడికి ఎవరు ఇష్టం అంటే విధేయులు ఇష్టంలే. ఎవరు తల్లిదండ్రులకి వ్యతిరేకించి చాటుగా వాళ్ళు వద్దన్న సంగతులు చేస్తారో వాళ్ళంటే చాలా ఇష్టం. పక్కనే వచ్చి కూర్చొని చక్కటి మాటలు, తీయని మాటలు, నీకు ఇష్టమైన మాటలు, మరింతగా నిన్ను, అది గుర్తుపెట్టుకో, ప్రేరేపించే మాటలు మరింతగా నిన్ను దేనికి ప్రేరేపిస్తుంది? దుష్టశక్తి దేనికమ్మా ప్రేరేపించేది? మంచి పని చేయడానికి ప్రేరేపిస్తుందా? లేదు లేదు. దీని తర్వాత అది అటెళ్ళు, ఇంకా రుచి, లోకం ఇంకా ఆకర్షణీయంగా ఉంటది. నీకు ఎక్కడ కూడా తృప్తి కలగకుండా ఇంకా ఇంకా అని అది ఊబి లాంటిది నిన్ను ఇంకా ఇంకా ప్రేరేపించి ఈడ్చుకొని వెళ్ళి దేవుని నుండి దూరపరచడానికి వాడు ప్రయత్నాలన్నీ. గుర్తుపెట్టుకో, ఈ ప్రభు కోటలో నువ్వు ఉన్నంత కాలం వాడు ఏమీ చేయలేడు. నీవై నీవు
ఈ కోటను దాటి అడుగేసి ఒక చోట ఉంటది కదా, 100 గొర్రెలు ఉన్నాయంట, ఒక్క గొర్రె తప్పిపోయిందంట. చూసారా, 100 గొర్రెలు ఒకే గుంపుగా వెళ్తుంటే ఈ గొర్రెకి ఏం అవసరం, తప్పిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఈ గొర్రె ఏం చూసింది, ఆ కాపరి నడిపిస్తున్న మార్గంలో నడవక పక్కన సంగతులు చూస్తుంది. నా కాపరి అక్కడ తీసుకెళ్ళటారు, ఆడ పచ్చగా ఉంది, అది బాగా రుచికరమైన ఇది, అరే ఎంత బాగున్నాయి, ఎంత బాగా ఆడుకుంటున్నాయి ఇక్కడ, నేను కూడా అక్కడికి పోతా అని ఆ గుంపులో నుంచి వేరైపోయింది. అలాగున తప్పిపోయింది. అర్థమైందా? ఎప్పుడు తప్పిపోతావు? ఆ గుంపులో, దేవుని ప్రజల గుంపులో, పరిశుద్ధుల గుంపులో నువ్వు ఉన్నంత తప్పిపోవు. నువ్వు అడుగు వేసి ఆ శత్రువు చూపిస్తున్న ఆకర్షణ బట్టి, ఏంటది, జస్ట్ నేను చూస్తా, అది నన్నేమి చేయలేదు అనుకుని అడిగేస్తావు. అది దానికి చిటికిన వేలు కొన మాత్రం ఇస్తే చాలు, ఒకదాని వెంట ఒకటి మొత్తం నిన్నంతా కబలించగలది. దానికున్న కుయుక్తులు నువ్వు ఎరుగవు. వాడు ఎక్కడి నుంచి ఉన్నాడు, ఆదాము వాళ్ళ దగ్గర నుంచి, వాడి అనుభవం ఎంత, నీవు నేను పుట్టింది ఎప్పుడు. కాబట్టి మన చేత కాదు, వాడు మించిన బలము గలవాడు, వాని జయించుట అసాధ్యం. ఒక్క ప్రభు చాటుకు వెళ్తే తప్ప వాడిని నువ్వు జయించలేవు. వాడి మాటలు ఎంత తీయగుంటాయో, ఎంత రుచికరంగా ఉంటాయి. ప్రభు చెప్పిన దానికి కంప్లీట్ ఆపోజిట్గా ఉంటాయి. ఎప్పుడు ప్రభు బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, ఇట్లాంటి సంగతులు ఉంటాయి. ఎప్పుడు ఇదేనా, అవి చూడొద్దు, ఇవి చూడొద్దు, ఇవేనా అని ఆది సైతాన్ ఇవన్నీ మాటలు కూడా నీకు చెప్తా ఉంటాయి. అలాగున నేను ఈడ్చుకెళ్ళిపోతుంది. అది కొంచెం సంతోషం, కానీ అది నిజమైన సంతోషం కాదు. అది దాని తర్వాత ఎంతో భయంకరమైన బాధ, వేదన, అశాంతి, నెమ్మది లేదు నీకు. చెడ్డ సంగతులన్నీ చూసుకుంటూ, వాటి గురించి మాట్లాడుతూ, వాటి గురించి తలంచుతూ నీ హృదయాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. ఇంకా అది నీలో స్థిర నివాసం. పడుకున్నావే తలంపులే, నిద్రపోతున్నావే తలంపులే. ఇంకెక్కడ ప్రభువుకు నువ్వు స్థానం ఇస్తున్నావు? నువ్వు అవిధేయునివై ఫలాన్ని చూడొద్దంటే చూస్తున్నావు గనక నేను ఇంకా ప్రేరేపించి ఇంకా లోతుగా చీకట్లోకే నడిపిస్తుంది. అది మోసం చేస్తుంది. దేవుడు ఏం చెప్తాడంటే, నీ ఇష్టాన్ని చంపుకొని బ్రతకాల. ఈ లోకంలో చూడదగినవి, వినదగినవి అన్నీ కరెక్టివి కాదు. సిలువ వేసుకోవాలి, సిలువ వేయబడాలి. వాస్తవాన్ని మనం గ్రహించాలి. కాబట్టి వాడి ప్రేరేపణ అసలు నీకు రాకుండా ఉండాలా. అప్పుడైతే ప్రశాంతంగా ఉంటానబ్బా నేను అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ప్రభుకి విధేయత మాత్రం చూపు, అంతే. లోబడి వెళ్ళిపోతుండ అంతే. వాడు ఎవరిని ప్రేరేపిస్తాడు? అవిధేయులైన వారిని ప్రేరేపిస్తాడు. కాబట్టి నువ్వు అవిధేయత చూపొద్దు. తల్లిదండ్రులు ఏం చెప్పినారా అది చెయ్యి. ఫలానా చదువుకోనారా చదువుకో, ఫలానా చూడొద్దన్నారా చూడొద్దు, ఫలానా టైం వేస్ట్ చేయదు, వాళ్ళ ఫ్రెండ్షిప్ వద్దు అంటే వద్దు, అంతే. వాళ్ళ అనుభవం ఎంత గొప్పది. మీ చదువు గురించి చూసుకుంటున్నారు కానీ వారు జీవితాన్ని చదివినారు. ఇన్ని సంవత్సరాలకి ఎన్నో మీరు వెళ్తున్న మార్గాలు అనేకం, వాటన్నిటి నుంచి వాళ్ళు వెళ్ళిన వారే. కాబట్టి తల్లిదండ్రులకి విధేయత చూపించాలి, పెద్దలకి విధేయత చూపించాలి. ఇప్పుడు గ్రూప్కి వస్తారు, ఫలానా నువ్వు చదువుకొనిరా అన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు విధేయత చూపించాలి. ఒకవేళ ఇప్పుడు చదువుకోకుండా వచ్చినావు అంటే ఏమని అర్థం? విధేయునివా అవిధేయుని కదా. సాతాను ఏం చేస్తాడు? అలాంటి వారిని అంటే ఇష్టం కదా, వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఇదే కాదు, మీ స్టడీస్ లో కూడా అంతే. టీచర్స్ చెప్పేది ప్రతి దానికి విధేయత. యేసుప్రభు ఏం చేస్తాడు తెలుసా? దేవుని కుమారుడు ఆయన విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం 19. ఏలైనగా ఒక్క మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. చూసారా, ఆదాము అవిధేయుడు అయిన కారణాన మనందరికి పాపం వచ్చేసింది. కానీ యేసు ప్రభు తండ్రి చెప్పింది చేస్తా వచ్చినాడు. విధేయత. ఎంతవరకు విధేయత? తన ప్రాణం కూడా పెట్టడానికి కూడా వెనుకాడలేదు.
తండ్రి చెప్తున్నాడు, ఇదిగో సిలువ గుండా నువ్వు వెళ్ళాలి, మానవుల కొరకైన ఉగ్రత నీ మీద పడుతుంది, నువ్వు నల్లగొట్టబడాలి. ఇదంతా తండ్రి చెప్తుంటే విధేయత. అలాగే తండ్రి, అలాగే తండ్రి. ఎంతటి విధేయత! తను కాని పాపానికి శిక్ష తాను అనుభవిస్తున్నాడు విధేయుడై. శాపగ్రాహి అన్నాడు, తను కాదు శాపము. అలా చెప్తున్నాడు తండ్రి, లోబడుతున్నాడు కుమారుడు. చూసావా, అంత విధేయత చూపించినాడు ఆ కుమారుడు గనుక తాను తిరిగి 3వ దినాన లేచినాడు. అంతేకాకుండా తాను అనేకులను కూడా నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు తన విధేయత వల్ల. చూసావా, నువ్వు విధేయుడుగా ఉంటే అది నీకు మాత్రమే ఆశీర్వాదం కాదు, నువ్వు అనేకులకు ఆశీర్వాదం అవుతావు. చూడు, ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. కాబట్టి దేవుడు కోరేది ఏంటంటే విధేయత. యేసు ప్రభు దేవుని కుమారుడైండి కూడా అని ఏం చేసినాడంటే విధేయత నేర్చుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట ఉంటది. ఫిబ్రవరి 5:8. ఆయన కుమారుడైండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. అర్థమైందా? అలాగున దేవుని కుమారుడైండి కూడా తాను విధేయత నేర్చుకున్నాడు. కాబట్టి మన సంగతి ఏంటి? మనం అవిధేయులుగా జీవిస్తే అక్కడ పైన రాయబడుతుంది, తనను మరణం నుంచి విడిపించగలవానికి అని రాయబడుతుంది. అర్థమైందా? యేసు ప్రభును మరణం నుంచి విడిపించబడడానికి ఆయన విధేయత చూపించాడు అని అంటే, నువ్వు విధేయత చూపించకుండా ఆ నిత్య నరకం నుంచి విడిపించబడతావా? ఒకసారి ఆలోచించు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 పైన రాయబడుతుంది. 7. శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన మహారోదనతోను కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. చూడండి, ఇది ఎంత ఆశ్చర్యం! దేవుని కుమారుడే అట, కానీ ఆయన అంగీకరించబడ్డానికి ఎలా ఉన్నాడు? తండ్రి దగ్గర భయభక్తులు కలిగి ఉన్నాడు. తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి తాను భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడినాడు. మరి నీవు నేను భయభక్తులు లేకుండానే ఈ లోకంలో జీవిస్తే మనం అంగీకరించబడతామా? సింపుల్, అంతే. సాతాను ఎన్నో సంగతులు, వాళ్ళు అట్లున్నారు కదా, వీళ్ళు అట్లున్నారు, అదంతా సంగతి అడగడు. నీ సంగతి ఏంటి? నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండు. వాళ్ళుంటే వాళ్ళు పోతారు, నువ్వు కూడా పోవాలనుకుంటే ఓకే. నీ మట్టుకు నువ్వు ఎంత వింటున్నావు, ఎంత గ్రహించినావు, దేవుడు వాక్యం ఏం చెప్తుంది, దాని ప్రకారం వెళ్ళు. సైతాన్ బోల్డని చెప్తాడు. పర్వాలేదులే వాళ్ళు చేస్తున్నారా, వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి అడగడైనా, నీ సంగతి మాత్రమే అడుగుతాడు. ఇదిగో మాదిరికరంగా నీకు చూపించిన నేనే భయభక్తులు కలిగి ఉన్నందున తండ్రి ద్వారా అంగీకరించబడితే నీ సంగతి ఏంటి? నువ్వు భయభక్తులు లేకుండా ఇష్టానుసారం జీవిస్తే దేవుడు అంగీకరిస్తాడా? నిన్ను మరణం నుంచి లేపుతాడా? చూడండి, గమనించండి. ఒకసారి మనం మరణమైన తర్వాత ప్రభు మనం లేపకపోతే అది చీకటి, ఇంకా అది చీకటి తర్వాత కడ్డిగా చీకటి, ఇంకా అంతే. యుగాలు కూడా నిత్య అగ్నిలో మనం మండుకుపోవాల్సిందే, నిత్య నరకంలో ఉండాల్సిందే. మరణము లోపలే మనం సరి చేయబడాల. చాలా జాగ్రత్త. ఎప్పుడు మరణం మనల్ని కబలిస్తుంది మనకు తెలియదు. ఇప్పుడు ప్రభు 2వ రాకడ వస్తున్నా కూడా ఎత్తబడే గుంపులో ఉండేటట్లు మనం సిద్ధపరచబడాలి. కాబట్టి గుర్తుపెట్టుకో, ఈలాగున మనం ఉండకూడదని సైతాను మనల్ని మోసగిస్తున్నాడు. అవిధేయులుగా ఉండేటట్లు వాడు చేస్తున్నాడు. దేవుని కుమారుడే విధేయత చూపించినాడు. నా పని కూడా విధేయత చూపించకపోతే నా సంగతి కూడా అంతే అని మనం ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇది నా ఎఫెసీ 2:2 ప్రకారం మనం గమనించిన సంగతి ఏంటంటే, సాతాను వాయు సంబంధమైన అధిపతి. అంటే సాతాను ఏం చేస్తున్నాడు? అవిధేయులైన వారిని ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి నీవు అవిధేయునిగా ఉండొద్దు. నువ్వు అవిధేయునిగా ఉంటే మరెక్కువగా నిన్ను ప్రేరేపించి మరెక్కువ పాపంలోనికి వాడు ఈడ్చుకెళ్ళిపోతాడు. చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం జీవించాలి. గ్రూపులోనే తెలిసిపోతుంది మీ విధేయత ఎంత, మీ అవిధేయత ఎంత. పిలవంగానే పలకడం, వెంటనే పెద్దలకు రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో కానీ, చదవమన్నది చదివి రావడం, దీంట్లో మనం జాగ్రత్తగా ఉండాలి. సరే, అట్లాగున మనం విధేయులుగా ఉండి
ఇప్పుడు సరి చేసుకొని ఇక ముందు మనం విధేయులుగా ఉన్నట్లు దేవుడే మనకు సహాయం చేయను కాక. అంతేకాక అంటే విధేయులుగా ఉండి శత్రువుకి చిక్కకుండా ఈ లోకంలో జయ జీవితం మనం జీవిద్దాం. ఆ రీతిగా ఉంటకు దేవుడు మనకు సహాయం చేయను కాక. ఆమేన్. ప్రేమల తండ్రి, పరిశుద్ధం దేవ, కాచి కాపాడినందు ప్రభావ మీకు వేళ చెల్లిస్తున్న తండ్రి ప్రభా, మరో దినం తండ్రి మేము ప్రభావం స్థుతించి ఆరాధించడానికి ప్రభా, అలాగే వాక్యం ద్వారా ప్రభా, మళ్ళీ ప్రభా మరో దినం మాకు వాక్యం ధ్యానించడానికి ప్రభా మరో దినం మా అందరికీ దయచేశారు ప్రభా. అందరిని బట్టి మీకే వేళ చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అందించిన వాక్యం అన్నిటిని బట్టి ప్రభా మీకే స్తోత్రాలయ ప్రభా. ఆ ప్రభా సాతాను ప్రభా అది ఎన్నో ప్రభా దుష్ట శక్తులకి ప్రభా అన్నిటికీ అధిపతి అయినట్టు తండ్రి. అతని ప్రభా వాని చేతికి మేము చిక్కకుండా ప్రభావ మేము ప్రార్థనతో ప్రభావ మేము అన్ని అధిగమించడానికి మీరు సహాయం చేయండి తండ్రి. లోకాశలు ప్రభావ ఎన్నో మాకు చూపించి వాటి వైపు తిరగడానికి మాకు ఎన్నో ప్రభావ ఇరుకులు ఇబ్బందులు తండ్రి, డిస్ట్రాక్షన్స్ అంటే తండ్రి ప్రభావ ఈ వయసులో ప్రభావ అవన్నిటి నుంచి మేము తప్పించుకొని ప్రభావ మేము బ్రతకడానికి మీరు సాయం చేయండి తండ్రి. మీ స్నామంలో ప్రభావ ఆ క్రియలన్నిటినీ మీరు బంధించుకొని కోరుతున్నాను ప్రభావ. సహాయం చేయండి తండ్రి. ప్రార్థన వాక్యం రెండింటి ద్వారా ప్రభావ మా టీనేజ్ లైఫ్ అన్నిటిని ప్రభావ మేము లీడ్ చేయడానికి మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ఎటువంటి ప్రభావ శోధన ఉన్న ప్రభావ మేము దాన్ని అధిగమించడానికి మీరు మాకు ఇచ్చిన శక్తిని బట్టి మీకు వేలమైన తండ్రి. ఇచ్చిన కంటతో అన్నింటినీ మేము చదువుకోవడానికి మీరు సహాయం చేయండి తండ్రి. ప్రతిరోజు ప్రభావ వాక్యంతో మా దినం ప్రభావ మొదలు పెట్టడానికి మీరు మాకు సహాయం చేయండి తండ్రి. అలాగే ప్రభావ అందించిన దానికి వాక్యం అందించినారు దాన్ని బట్టి మీకు వేళ చెల్లించుకున్నాం తండ్రి. వాక్యాన్ని ప్రభావ మా వ్యక్తిగత జీవితంలో మేము అలవర్చుకుని ప్రభావ మేము దాన్ని బట్టి నడుచుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని యేసు నామములో చిన్న ప్రార్థన మీ పాదం చేర్చుకుంటున్నాం తండ్రి. ఆమేన్.